కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయగా చెప్పుకునే మేడిగడ్డ బ్యారేజ్ మనుగడ ప్రశ్నార్థకంగానే మిగలనుందా? పిల్లర్స్ మరమ్మతుల కోసం అధికారులు నిర్వహించిన తవ్వకాల్లో బొగ్గును గుర్తించారా? దెబ్బతిన్న 3 పిల్లర్స్తో పాటు కొత్తగా మరికొన్నింటికి పగుళ్లు విస్తరింపుతో కాపర్ డ్యాం కట్టినా వృధానేనా అన్న అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. తాజాగా 5.5 అడుగుల వరకు 7వ బ్లాక్లోని 19, 20, 21 పిల్లర్లు, వాటి కింద ఉండే ఏప్రన్ కుంగిపోతుండడంతో ఆందోళన కలిగిస్తుంది. గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 6:20 ప్రాంతంలో బరాజ్ వద్ద బాంబు పేలినట్లుగా పెద్ద శబ్దం వచ్చింది. 7వ బ్లాక్లోని 19, 20, 21 పిల్లర్ల వద్ద డ్యామేజీ జరిగినట్లు ఇంజనీర్లు గుర్తించారు. 20వ పిల్లర్తో పాటు దానికి అటు ఇటు ఉండే 18, 19, 21 పిల్లర్లు కుంగాయి. వాటి స్లాబులు కూడా కుంగాయి. దెబ్బతిన్న పిల్లర్ల మధ్య గేట్లు జామ్ అయ్యాయి. 16వ పిల్లర్ నుంచి 21వ పిల్లర్ వరకు బ్యారేజ్ వంతెన మీద కూడా పగుళ్లు వచ్చాయి. తాజాగా 4-5 అడుగుల మేర కుంగినట్లు కనిపిస్తుంది. 7వ బ్లాక్ పిల్లర్లు రోజురోజుకు కుంగిపోతున్నాయని, బ్యారేజ్ మరింత ప్రమాదంలోకి వెళ్తుందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. పిల్లర్లు, బ్యారేజ్ బే ఏరియా, క్రస్ట్, సివెల్ప్లోనూ పగుళ్లు మరింత పెరగనున్నాయి. 7వ బ్లాక్పై ఉన్న 11 పిల్లర్లోనూ సింకింగ్ ప్రభావం కనిపిస్తుంది. ప్రధానంగా 20వ పిల్లర్ 5 ఫీట్లకు పైగా కుంగిపోవడంతో ఈ పిల్లర్ ప్రభావం అనుకొని ఉన్న పిల్లర్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత నెల రోజుల కాలం నుంచి ఇప్పటి వరకు 2 ఫీట్లకు పైగా కుంగుబాటుకు గురైనట్లు స్పష్టమవుతుంది. మట్టి కట్ట కింద నుంచి వాటర్ లీక్ అవడంతో బ్యారేజ్కు మరమ్మతులు నిర్వహించడం అసాధ్యమనే అంచనాకు నిపుణులు రావడం గమనార్హం. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై అనాసక్తి చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా పరిణామంతో మరింత వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి ఎన్నికల తర్వాత వరకు ఈ విషయాన్ని పక్కన పెట్టాలని, ఆలోగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల బృందం అందజేసే రిపోర్ట్ ఆధారంగా ఈ విషయాన్ని తేల్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే గత నెల 8న కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 5 సభ్యుల బృందం మేడిగడ్డ బ్యారేజ్ని క్షేత్రస్థాయిలో సందర్శించారు. ప్రాజెక్ట్ ఇంజనీర్లు, సిబ్బంది నుంచి కుంగుబాటు సమయం, పరిణామాలపై సమాచారం సేకరించారు. పగుళ్లు ఏర్పడిన 7వ బ్లాక్లోని 20వ పిల్లర్తో పాటు కుంగిన 18, 19, 21 పిల్లర్లను పరిశీలించారు. ఎంత మేరకు కుంగుబాటుకు జరిగింది, అందుకు దారితీసిన కారణాలను బృందం సమగ్రంగా అధ్యయనం చేసింది. బ్యారేజ్కి ఏర్పడ్డ పగుళ్లను, నెర్రలు బారిన ప్రదేశాన్ని కొలతలు తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి గత అక్టోబర్ మాసంలోనే ఎన్డీఎస్ఏ అధికారులు బ్యారేజ్ 7వ బ్లాక్లోని కుంగిన పిల్లర్ను పరిశీలించి అనేక లోపాలతో అనాలోచితంగా నిర్మాణం చేపట్టారంటూ తేల్చిన విషయం తెలిసిందే. ఎన్డీఎస్ఏ కమిటీ 11 అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ 43 పేజీల పరిశీలన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. బరాజ్ వైఫల్యంపై పూర్తిస్థాయి అధ్యయనం జరగాల్సి ఉందని ఆ నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. కేంద్రం అనుమతితో పూర్తిస్థాయి అధ్యయనం చేసేందుకు పూనుకుంది. డ్యామ్ సేఫ్టీ కమిటీ నివేదిక ప్రకారం దెబ్బతిన్న బ్లాక్ను పునర్నిర్మించి పనిచేసేలా చేయాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన బ్లాక్లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుక బ్యారేజ్ మొత్తాన్ని సరిచేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్ను నీటితో నింపినా లేదా వాడినా దాని పనితీరుపై మరింత దెబ్బతీసే అవకాశం ఉందని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజ్ నీటిని కిందకు వదిలేసింది.